చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర కథలో చదివా పకడపు దీపులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. నువ్వే నాకు ముద్దుస్తావని నేనే నీకు ముద్దిస్తానని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. వరహాల మాటలోన రతనాల తోటలోన వజ్రాల మేడలోన బంగారు గదిలోన విరితేటల్లో పాలల్లో తానాలాడేసి నెలవంకల్లో వెన్నెల్లే చేసి నలుదిక్కుల్లో చుక్కల్లే చిలకలు చుట్టేసి చిలకే కొరికి జరిగి జరిగి మురిపెంపరిగి మరి నువ్వే నాకు ముద్దిస్తావని ముద్దుల్లోన ముద్దగానని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. నామ కథలో చదివే రెక్కల గుర్రాలు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి ఎంత బాగుందో. ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనదా. ఆ కోణంలో కొమ్మల్లో ఉయ్యాలుగేసి ఆ కొమ్మల్లో పళ్ళని రుచి చూసి ఆ పళ్ళల్లో మైకంతో మోహం కమ్మేసి చెలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా మరి నువ్వే నాకు ముద్దిస్తావని తడిపేదాళ్ళు ముద్రిస్తావని నమ్మడానికి ఎంత బాగుందో. నీకోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని పగడపు దీవికి నిన్నే నేను తీసుకెళ్తానని ఇక ఏనాటికి అక్కడే మనం ఉంటామని నమ్మడానికి ఎంత బాగుందో. నమ్మడానికి